ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగచేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు హృదయపూర్వకముగా ఈ వ్యక్తి బాధపడాలి, ఈ వ్యక్తి నశించిపోవాలి, ఈ వ్యక్తి ఇబ్బందుల్లో గుండా ఉండాలి, ఈ వ్యక్తి నాశనమైపోవాలని చెప్పని దేవుని యొక్క ఉద్దేశము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే తన మనసులో ఒక నిశ్చయిత ఉంది మనుషుల పట్ల. దేవునికి మనుషులు దేవునికి ఇష్టకరంగా జీవించాలని, దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా మనుషులు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుణ్ణి ఎంతో బాధపరుస్తున్న సమయాల్లో దేవుడు మనుషులను తిరిగి తన యొద్దకు చేర్చుకోవాలని, తన నామానికి మహిమ తెచ్చుకోవాలని, మనుషులు నశించిపోకుండా ఉండాలని దేవుడు హృదయపూర్వకముగా కాకుండా మనము ఏ విధంగా దేవుని యొద్దకు వస్తామో దేవునికి తెలుసు కనుక కొన్ని బాధలను, కొన్ని కష్టాలను, కొన్ని ఇబ్బందులను దేవుడు మనుషులకు అనుమతిస్తాడు. ఎందుకంటే మనిషిలో బలమున్నంత వరకు మనిషి దేవుణ్ణి తెలుసుకోడు. మనిషిలో శక్తి ఉన్నంత వరకు ఎవరి సహాయము మనిషికి అవసరం లేదు. మనుషుల్లో అన్నీ కోల్పోయి అన్నీ పోగొట్టుకొని అంతా దిగజారిన సమయములో దేవుని యొద్దకు వస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు పెట్టే బాధ కానీ, దేవుడు పెట్టే కష్టం కానీ, దేవుడు పెట్టే సమస్య కానీ అవి మన మేలు కొరకే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంలో ప్రియమైన వారలారా, దేవుడు హృదయపూర్వకంగా ఎవరిని గాయపరచడు, ఎవరిని ఇబ్బంది